నాకేంత ఎగ్జైట్మెంట్ ఉందంటే అడిగి పోతాను మీకు ఎట్లుంటుందో. నాకేంత ఎగ్జైట్మెంట్ ఉందంటే అడిగి పోతాను మీకు ఎట్లుంటుందో. దోమలు కుడతాయి థియేటర్. వద్దు నాకు ఇంటికి తీసుకెళ్ళము. నేను రావడమే తీసుకెళ్ళడం ఎక్కువ అని నీతో రావడమే ఎక్కువ. 10, 20, 30 సెలవులు పంపిస్తాడు. సినిమాకి ఇంక బయలుదేరుతారు, రెడీ అవుతున్నారు. ఇంకనేమో పిక్చర్లు ఉంటుంది అసలు. చాలా రోజుల తర్వాత వచ్చినారు. రేరా మీరు ఈడే లేడు ఏం బ్రో వాడిని తీసుకుపోతాడు. మీరు జనాలకి తీసుకుపోలేదు వెళ్ళిపోతుంటే వానికి ఏం తెలుసులే కానీ మనం రిలీజ్ సినిమా పోతున్నామని. ఎట్లుంది ఎక్సైట్మెంట్? ఇది ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. కానీ నీకేమి నీ అభిప్రాయం ఏమి సినిమాకి పోతాండే దాన్ని? ఫర్ ద ఫస్ట్ టైం అసలు నువ్వెందుకు తీసుకెళ్తున్నావు అనేది పెద్ద క్వశ్చన్. అంటే పెళ్ళైన తర్వాత మారుతారు అంటారు కదా, అందుకు మారాడు. అసలు మూవీస్ అంటే అసలు తీసుకొనే పోయేవాడు కాదు. ఏంటి అసలు నీట్ గా రావట్లేదు మీ వ్లాగ్ అయినా. వాళ్ళ మ్యాటర్ అర్థమవుతుంది చాలు. నీకెట్లుంది సినిమా పోతున్నామని సెకండ్ షోకి? ఎగ్జైట్మెంట్ ఎవరు అడిగితే మీకు ఇంకా సినిమా తెలిసిపోతుంది. అవన్నీ అడిగేది ఏం లేదు, పోయి సినిమా చూసేది ఉంటది. చూడండి మొత్తం ఇండియా వైడ్ తెలుసు. దిగి దొబ్బేండి. వేరే వాళ్ళు 2000 ఇస్తా అంటారు టికెట్ కి. పెద్ద పెద్ద హీరోలకే లేవు. ఏంది 2 దిగి పొద్దున్న 150 రూపాయలు పోండి. ఏదో గుర్తుకుంటుందని నేనైతే మాత్రం మేము ఎప్పుడైనా మూవీ రిలీజ్ అవుతుందని 10-20 రోజుల ముందు నుంచి బతిమాల అయినా తీసుకెళ్ళి ఫర్ ద ఫస్ట్ టైం పిలిచి తీసుకెళ్తున్నాడు కాబట్టి గుర్తుకుంటుంది కాబట్టి వస్తున్నాను. నువ్వు 2000 3000 అని ఏం చెప్పద్దు. టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. నువ్వు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తావు కదా మూవీ చూసినప్పుడు, ఇది ఇట్లుంది అట్లుంది అని నవ్విస్తావు కదా, అందుకు వస్తానా. సరే సినిమా చూస్తాను, బయలుదేరుతాను. వచ్చాక రివ్యూ ఇస్తాడు చూడండి. బండి స్టార్ట్ అయింది. రివ్యూ నేనే కాదు వీళ్ళతో కూడా ఇప్పిస్తా. మళ్ళా మీకు యూట్యూబ్ లో మాకంటే ముందు రివ్యూ అయితే ఆ సినిమా గురించి ఎవరు ఈలేరు ఈరు కూడా. ఎందుకంటే ఈసారి ప్లానింగ్ అసలు పెద్ద పెద్ద రివ్యూ ఛానల్ అందరూ ఇచ్చేస్తారు. ప్లానింగ్ అట్లా పెట్టుకుని ఏంటంటే పెట్టేసి ఉంటారు. యూఎస్ లో రేపు రిలీజ్ అవుతుంది. సరే మరి ఓకే బాయ్ 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 బాయ్. ఫేస్ అట్లా గ్లోయింగ్ వచ్చేసిన ఇద్దరికి. సెకండ్ షో పోతాను. అసలు సెకండ్ షోకి అది ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది అనుకో అస్సలు తీసుకొనే పోను. అలాంటిది ఫస్ట్ టైం ఇచ్చి నేనే మూవీ అంటే మీ పోదాంపా అని వస్తుంది, రిలీజ్ అవుతుందంటే 10 days ముందు నుంచి మొదలెడతా. అయినా కూడా పట్టుకొని పోడు. అలాంటిది వీళ్ళ కట్ట కట్టుకొని పోతా అంటారు. నేను పోను ఎక్కువ. అలాంటి ఫస్ట్ కానీ ఈరోజు లైఫ్ లాంగ్ మూవీస్ గురించి ఒక థ్రిల్ ఉండాలని చెప్పి ఈరోజు పిలిచిపోతాను. ఫుల్ ఎంజాయ్ చేస్తారు పోళ్ళు. ఇది గుర్తుండిపోతుంది ఆఫ్టర్ మ్యారేజ్. మీకు కూడా గుర్తుంటుంది ఖచ్చితంగా. మేము రెడీ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. అండ్ వచ్చేసరికి రెడీ కాక రోడ్లు రెడీ అవుతారా? ఇమ్మ పుల్కా డైలాగులు బాలే ఉన్నారు పిల్లలు ఇద్దరు ఎగ్జైట్మెంట్ లో. కానీ ఇంకొక 3-4 టికెట్లు తీసింటే మా ఇంట్లో మా అమ్మ వచ్చేది, మా తమ్ముళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఎప్పుడు చూసినా అందరినీ వీళ్ళకి దొరికేది ఎక్కువ అంటే మళ్ళా అందరినీ పిలిచకూడదు అంట. టికెట్లు డిమాండ్ ఎట్లుంది, బయట కాంపిటీషన్ ఎట్లుంది, ఎంతమంది ఆ సినిమా చూడాలనుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటది. లైఫ్ లో ఒకసారైనా గుర్తుంటుంది. నువ్వు ఇష్టం తీసుకొనే పోడు 2-3 గంటలు ఎట్లా కూర్చోవాలని. అట్లాంటి తీసుకెళ్తాడంటే గొప్పనే. అమ్మా అసలు నేను రానా ఇంగ్లీష్ నిద్రపోతా. నేను ఇంగ్లీష్ కాదులే కానీ తెలుగే. నేను ఆ సబ్ టైటిల్స్ చదువుకోవాలి అప్పుడు. లేదు నిజంగా ఇంగ్లీష్. మీరు అసలు సినిమా ఎప్పుడైపోయింది అనేది కూడా అర్థం అంత ఈజీగా అయిపోయింది. సో మూవీ చూడకుండానే రివ్యూ ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. రివ్యూ నీకు ఈడ తెలిసిపోతుంది రివ్యూ. సరే ఓకే, కొద్ది స్పీడ్ పోవాలా, సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్ది వీడియో బంద్ చేస్తాను. వీళ్ళు కంటిన్యూ ఎక్సైట్మెంట్ లో మాట్లాడుతూనే ఉంటారులే, అది ఓకే. ఏమైతుంది మాట్లాడుకోవచ్చు. నేను ఫోకస్ నాకు ఆ మూవీ మీద ఉంది. ఒక్క సీన్ ఫస్ట్ షార్ట్ పేర్లు పడేది కూడా మిస్ కాకూడదు. ఏ హీరో చెప్పు మాకు హింట్ ఇవ్వు. పెద్ద హీరో, చిన్న హీరో, మిడిల్ హీరో, తమిళ హీరో, తెలుగు హీరో, ఎవరు? ఫైట్లు చేయడు, ఫైట్స్ ఉండవు. ఇప్పుడు క్యాచ్ చేసినారా? ఫైట్స్ చేయకుండా ఏ మూవీ లేదు. అందుకే మీకు సర్ప్రైజ్ బాబు కాదు. ఫైట్స్ ఉండవు,
సాంగ్స్ డాన్సులు చేయడు సరిగ్గా. సినిమా డ్రామా డ్రామాలు ఎవరు పోతారు సినిమా బుర్రకథ తీసుకెళ్తారంటే బుర్రకథలు 12 ఈ టైంలో 9 గంటల కాడ ఎంత టైం సాంగ్లు ఉండేవాట షో అయిపోతుంది ఫాస్ట్ అయిపోతుంది. సరే మళ్ళీ ఓకే బాయ్ కట్ చేయండి. నాకు తెలిసి ఆ సినిమా చూసినాక వీళ్ళు రేపు నుంచి వారం రోజులు ఆ సాంగ్స్ వింటారు ఖచ్చితంగా. ఎవరికైనా బుద్ధి ఉందా? థియేటర్ మా ఇంటి దగ్గర పెట్టుకోకుండా 10 కిలోమీటర్ల అవతల తీసుకొని పోతాడు. ఇప్పుడే టైం అయిపోయింది, ఇంకే మూవీ చూస్తాం. రెక్లైనర్ లో కూర్చోబెట్టి పాప్కార్న్ తినిపించి అన్ని షో అవుతామా? ఏమన్నా మూవీ అన్నాక స్టార్టింగ్ నుంచి చూడాలి. ఇక్కడే డిసప్పాయింట్ నేను. నాకు ముందే చెప్పండి ఏదో అంత పెద్ద మూవీ ఉంది ఇప్పుడు. ఈ రోజా ఏ మూవీ అయితే సినిమాగా దేనిగా తీసుకెళ్ళిపోతున్నట్టు ఇప్పుడు. మీకు ఉండే నాలెడ్జ్ చాలా చిన్నది. అదేంది సినీ రంగము సినిమాల విషయాల్లో. నాకున్న నాలెడ్జ్ వేరు. మీరు నేను చూపించే సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా సినిమా చూసినానో ఏమని. మిమ్మల్ని పిలిచకపోవడమే ఎక్కువ ఈ టైంలో సెకండ్ షో పదాప అని చెప్పి మళ్ళా మీరు బండి వెనక్కి తిప్పాలా చెప్పు. 100 సార్లు అంటే ఏంటి పిలుచుకొని పోవడం వాళ్ళ ఎక్కువే కదా మీ మొగాల్ని పిలిచకపోవడం ఎక్కువగా తక్కువ. ఎక్కువే కదా మీ మొగాల్ని పిలిచకపోవడం ఎక్కువగా తక్కువ. ఫస్ట్ నీకు బుద్ధి లేదు. ఎవరైనా ముందు చెప్పాలి. 10 నిమిషాలు ముందు చెప్పినాడు మూవీ అని. 9:45 షోకి 9:35 చెప్తే ఎప్పుడు రెడీ 10 కిలోమీటర్లు ఫాస్ట్ రెడీ అవడంలోనే ఒక కిక్ ఉంటది, ఒక థ్రిల్ ఉంటది. అర్థమైందా? ఊరికే అప్పటికప్పుడు గంట ముందు 2 గంటల ముందు చెప్తే వాళ్ళు ఏదానికి పోతారమా అనేది కొద్దిగా గెస్ చేసుకునే టైం ఉంటది. కానీ ఇప్పుడు టైం అనేది ఏది డైరెక్ట్ పోవడమా అటు చూపించడమా. ఓకేలే సర్ప్రైజ్ అన్నాడు కదా, చూద్దాంలే మంచి మూవీ. మీరు చెడ్డదో టైం పాస్ చేసుకుని వచ్చేద్దాం. నేను ప్రేమగా పిలిచిపోతాను రండి. అయినా కొద్దిగా సిటీలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా నీట్ గా అయినా ఉండొచ్చు కదా. నీట్ గా చెప్తాడు. ఆ పిల్లోడు చాలా పాష్ గా ఉన్నాడు, ఆ పిల్లోడు చాలా స్టైలిష్ ఉన్నాడు. ఎందుకు నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ఎడిట్ చేయవు, అప్లోడ్ ఇది ఖచ్చితంగా అవుతుందిలే. ఎప్పుడు బ్లాగులు తీయడమే కానీ అప్లోడ్లు ఉండవు. నాకెంత ఎగ్జైట్మెంట్ ఉందంటే అడిగి పోతాను మీకు ఎట్లుంటుందో. నాకెంత ఎగ్జైట్మెంట్ ఉందంటే అడిగి పోతాను మీకు ఎట్లుంటుందో. నువ్వు అలా చెప్తుంటే ఊరమ్మ ఏం వారణాసి గాని పెద్ది గాని నాకు తెలియదు ప్యారడైజ్ గాని రిలీజ్ అయిపోయింది దాని అంత ఓవర్ చేస్తున్నావు. ఆ సినిమాలో ఏముందిరా ఒక రోజు ఇడిచిపెట్టి అయినా చూడొచ్చు ఆ సినిమా. చూపించే సినిమా మళ్ళా రాదు. ఒక రోజు ఇడిచిపెట్టాడు. అంతకంటే మంచి సినిమా ఏంటొచ్చింది చెప్తా కదా. ఇట్లాంటివి చేస్తే ఈ రోజు ఏం రిలీజ్ అయినా చూసినారంటే నేను ఖచ్చితంగా కార్యానికి తిప్పుతాను. నేను సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు సర్ప్రైజ్ గురించి మీరు రివీల్ చేసినారు. సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసే రాదు. అప్పుడు నువ్వు చెప్పకూడదు బయటికి వెళ్దామని చెప్పి. యాడికి అంటారు, యాడికి అంటావు. నువ్వు బయటికి అంటే నేను ఎగేసుకుని వస్తా, ఎందుకంటే బయట తిరిగేది ఇష్టం కాబట్టి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూసుకుంటా అంటావు. అప్పుడు నేను అన్నా నువ్వు బయటికి వెళ్దాం అంటేనే వస్తా కదా. నేను నాకు అది ఇంట్రెస్ట్ కదా బయట తిరుగుతాను. నేను ఆ మూడ్ లో ఉన్నాను. చాలా ఎక్సైట్మెంట్ ఎన్ని అవార్డులు వచ్చినాయి నాయన దానికి. మూవీ ఇంకా రిలీజ్ అవ్వకుండా అవార్డులు అంటున్నావు. గెస్ అవార్డ్స్ అని మనము గెస్ చేస్తారు అవార్డ్స్ ఏ వస్తాయి ఎట్లా వస్తాయని. ఆ గెస్సింగ్ లో రాస్తారు కదా రేటింగ్. 8 అవార్డులు రాసినారు. ఆయన మీకేం జన్మ పుణ్యం చేసుకున్నారో వారేమో ఈ రోజు మీకు టికెట్లు దొరకడం ఏందో, నాతో పాటు రావడం ఏందో. ఏం లక్ పెడితే టికెట్లు మాకు కూడా దొరుకుతాయి. ఏమంటే ఈ పనికి మళ్ళీ ఏ మూవీ రిలీజ్ అయింది చూడలేనట్టు. 200కి వచ్చే సినిమా కాదమ్మా అది. ఇంట్లో కూడా నెట్ఫ్లిక్స్ లో దాంట్లోనే మూవీలు రావట్లేదు. సరే మీకు క్యాబ్ ఏదైనా బుక్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోయి నెట్ఫ్లిక్స్ లో చూసుకోకండి. క్యాబ్ ఏదైనా బుక్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోయి నెట్ఫ్లిక్స్ లో చూసుకోకండి. మళ్ళా మీరు అవతారాలు చేయిస్తాడు నా దగ్గర. నేను పిలిచబోయేది ఎక్కువ అనుకుంటే మళ్ళా మీరు బిల్డప్ ఇచ్చుకుంటా. మీ సర్ప్రైజ్ కానీ ఇన్సల్ట్ చేసేది ఎక్కువ ఉంది. నేను అప్పుడు సర్ప్రైజ్ కాదు ఎప్పటికీ ఇది గుర్తుంటది. తీసుకెళ్లేది ఎక్కువ, పెట్టేది ఎక్కువ. నేను ఆ మాటలు మాట్లాడతా. ఎందుకంటే మీరు మూసుకొని కూర్చొని నోరు తెరచకుండా వచ్చి చూసిపోయినామన్నట్టు ఉండాలి. ఆ పొజిషన్ లో ఉండాలి మీరు. ఇప్పుడు మీరు నోరు లేపడాలు ఓవర్ యాక్షన్ చేయడాలంటే ఇంటికి వెళ్ళిపోండి. ఆ టికెట్ నేను అమ్ముకున్నా 5,000 ఇస్తారు. అమ్ముకొని మా ఇంటికి దింపే. ఎవరు
పోతావా అదే మాట మీద ఉండు. ఇన్సల్ట్ చేస్తున్నావు. ఎవరు? వచ్చినప్పటి నుంచి ఒక 15 నిమిషాలైనా 10-20 సార్లైనా నింటాడా? నీ ముఖానికి ఎక్కువ, నీ ముఖానికి కాదు, మీ ఇద్దరు ముఖానికి ఎక్కువే అసలు ఈ టైంలో తీసిపోవడం. మీకు మామూలు టీవీలో చూసేదే ఎక్కువ. మళ్ళీ ఎవరితో పోవాల్సిందో నువ్వు అంత ఇదిగా. మా ముఖాలు ఎక్కువ, నువ్వు ఇంకెవరితో పోతే సాటిస్ఫై అవ్వు. నువ్వు 10 కిలోమీటర్లు హర్రర్ ఫిలిం చూస్తారు కదా మీరు. అమ్మా నాయనా నాకు భయము. అది హర్రర్ కావాలి, ఎందుకు అడుగుతానా? కామెడీ కామెడీ కన్నా సస్పెన్స్ నువ్వే తీసుకో. మీరే ఇద్దరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీరు తీసుకోండి. వాళ్ళు నేను అడిగినా మీ అభిప్రాయం ఏదని అడిగినా నువ్వు స్టోరీ నువ్వే చెప్పేటట్లున్నావు. ఇప్పుడు కామెడీ ఇష్టమా అన్నా? ఈ టైంలో కూడా తిరుగుతుంది కాదు, కామెడీ ఇష్టమా? నాకు తెలిసి వాళ్ళందరూ ఆ సినిమాకే పోతాండేది. ఏ సినిమా? ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాకి జనాలంతా పోతాండ వాళ్ళు. బస్సుల్లో. అంటే బస్సులకేంది, లారీలు కట్టుకొని వస్తున్నారు ఆ సినిమాకి. అంత సినిమా రిలీజ్ అవ్వదమ్మా, నాకు తెలియదు. ప్యారడైస్ బాగా ఎగ్జైట్ అవుతున్నావు కదా, ప్యారడైస్ పైరసీ చేస్తున్నట్టున్నాడు. ఒకవేళ పైరసీ చేసిన థియేటర్లో ఎలాగేస్తారు? అదే కదా, నాలెడ్జ్ లేని పట్టపోతాను. ఓకేలే, కళ్ళు మూసుకోండి ఇద్దరు, ఇంకా దగ్గరలో ఉన్నాము. మీరు ఆ రూట్ కూడా చూడకూడదు, సర్ప్రైజ్ చూసేటట్లు ఉండాల. కళ్ళు మూసుకోండి. ఇంకా మీరు కళ్ళు మూసుకోవాలి, డైరెక్ట్ ఇంటిపై కళ్ళు మూసుకొని నిద్రపోండి. నేను ఓవర్ యాక్షన్ చేయకు కదా. సర్ప్రైజ్ అన్నది మూవీ అని చెప్పేసావు, ఏ మూవీయో చెప్పలేదు. ఆ పోస్టర్ మీరు దగ్గర పోయినాక నువ్వు కార్ లో నుంచి ఆ పోస్టర్ దిక్కు చూసినప్పుడు నీకు మజా వస్తుంది. అది ఆ ఫీల్ చూడాలి నీ ఫేస్ లో అనేది నా ఆశ. అంత వద్దులే. ఇప్పుడు ఎవడానికి గిఫ్ట్ ఇచ్చిన కళ్ళు గంతలు కట్టి ఆల్రెడీ మూవీ అని చెప్తాను నీ మీ అయిపోయా అక్కడ. కానీ ఏ మూవీ తెలియదు కదా, ఏ మూవీ తెలియదు. అక్కడికి వెళ్ళాక ఎట్లా చూడాలి కదా. నాకు తెలిసి మీకు ఎక్సైట్మెంట్ లేదు. ఎక్సైట్మెంట్ లేని వాళ్ళకి నేను ఇవాళ రాత్రి మేలుకొని మీకు ఖర్చు పెట్టి పిలిచే అవసరం వేస్ట్. అదే కదా చెప్పాలా, కొద్ది హ్యాపీ ఫీల్ అయ్యే టైంలోనే నువ్వు చెడగొడతావు. హ్యాపీ కనపడలే మీ ఇద్దరులో. ఏడైనా పోతామంటే మంచి మూవీ తీసుకెళ్ళి ఇలాగ అంటే బాగుంటుందా? రావాలి కదా. నాకు అలాగే కావాలా. అంతే కదా. కళ్ళు మూసుకోండి. నువ్వు కూడా నందు, నువ్వు మూసుకోవటం. నేను మూసుకుంటే ముగ్గురు డైట్ మూసుకునేది ఉంటది. ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కళ్ళు మూసుకో జిమ్మి. నిజాయితీగా బతుకో రోజన్నా, సర్ప్రైజ్ రోజన్నా బతుకు నిజాయితీగా. నిన్ను బేబీ షామ్లీ టైప్ ఇట్లా చూడమనిలే, ఇట్లా ఇట్లా పెట్టుకో అడ్డము. అర్థమైందే? కార్ పార్కింగ్ ఈ రోజు ఎంత అడుగుతారో నాకు తెలిసి. ఎందుకు మీ బయట పెట్టేద్దాం. ఐడ పెడితే ఇప్పుడు ఉండే జనాలకి ఎత్తపోతారు. కార్ ఎత్తపోతారప్ప. ఇప్పకి కార్ పార్కింగ్ ఫ్రీ ఉంటుంది. డబ్బులు ఎందుకు అడుగుతారు? ఐనాక్స్ అయితే ఇదే మరి. ఎంతసేపే? వచ్చేసినాం. కొద్దిసేపు అట్లే ఉండండి. నేను నీ కళ్ళు తెరిచి దిగి ఎంగిని చూసినాను. చొప్పొచ్చు పడుతుంది. ఆ మూవీ మాకు నచ్చకపోతే ఎవరు? నీకు టేస్ట్ లేనట్లు 2000 కడతావు అంతే. దాంట్లో ఏముంది? ఆ చెవులు 2000 కట్టేసి కళ్ళు. మెల్లి కళ్ళు తెరిచి. నిజంగానే కదరా, ఓ సస్పెన్సే. ఏ మూవీ ఏ హీరో అని తెలుసుకుని వెళ్తాం, కానీ మనకి ఏ హీరో ఈ మూవీ కూడా తెలియకుండా వెళ్తున్నాం. మెల్లిగా కళ్ళు తెరిచి లెఫ్ట్ సైడ్ పోస్టర్ చూడండి. లెఫ్ట్ సైడ్ పోస్టర్ దురదైతుంది ఎందుకో. ఏదో వెంకటేశ్వర ఆటో ఎలక్ట్రిక్ వచ్చినాయి. దాని పక్కన పోస్టర్ చూడు, థియేటర్ చూడు. ఈడ ఆడ ముందర లెఫ్ట్ లో చూడు పోస్టర్. ఏ మూవీ అది? అది ఒక థియేటరా? అది థియేటరా అసలు? ఫస్ట్ ఏం దానికి ఏమైంది? లోపల చూడలేను ఇంకా అసలు. అయినప్పుడు చూసిన మూవీలు ఎవరిని మీరు చూస్తారు? డార్లింగ్ మూవీ ఆల్రెడీ ఓటీటీలో ఉన్నాయి 2 సార్లు. ఇప్పుడు 100 సార్లు చూసింటాను. నువ్వు చూసినావా? కత్తలు వాడద్దు, నువ్వు చూడలేదా అని. కత్తలు వాడద్దు, నువ్వు చూడలేదా అని. మీరు చూసినారా? అందుకే మీరు అన్ని చెల్లరగా చెప్తావు. వాళ్ళ చూసింటే దున్నపోతలు ఎక్కినట్లు ఎక్కి కూర్చొనే బదులు సినిమా చూసినామని చెప్పండి. ఎప్పుడు రిలీజ్ అయింది నిమ్మ? అది నాకు అసలు
నేను ఏదో కొత్త మూవీ ఏమో అనుకున్నాను. మీరు చూసినారా నిజంగా అది ఓటీటీలో యూట్యూబ్ లో కూడా ఫ్రీగా ఉంది అది. ఏది ఓ సాంగ్ వాడు ఛానల్ లోనే వచ్చేస్తాయి. డార్లింగ్ సాంగ్ వాడు ఒకటి ఏదన్నా. ఇప్పుడు ఎందుకు మీరు ఎగ్జాక్ట్ కాలేదా? ఏ ఎగ్జాక్ట్ అది అదే అది ఇప్పుడు పాత సినిమా తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు చూడవా? దాని రీ రిలీజ్ కి ఏమో 2000 అంటే రీ రిలీజ్ 2000 కాదు 5000 పెడితే ఇప్పుడు ఎట్లా? నన్ను ఇంటి తిప్పే నాకు వద్దు. ఇక్కడ చూడు ఫ్రంట్ సీటే 3 దొరికినాయి. ఫ్రెండ్స్ అది ఫ్రంట్ సీట్ అట. మళ్ళీ ఇట్లా చూస్తేనే కదా నీకు ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతావు. ఎందుకే నీకు అసలు ఏది సర్ప్రైజ్ చేసే చేత కదా నిమ్మి. నువ్వే షాక్ కాలేదా? పాత సినిమాకి తీసుకొచ్చి అసలు ఊరేనా ఉన్నారా బయట ఒక్కరు కూడా లేరు. వాళ్ళందరూ చూసినారేమో ఇంతకు ముందే. పొద్దున వచ్చింటారు. ఇప్పుడు చూడలేదా ఎవరు డార్లింగ్ మూవీ? నేను మర్చిపోయినా. ఏ సినిమా చూసినా మర్చిపోయి మళ్ళీ 3 నెలల తర్వాత అదే చూస్తా. అదే ఎగ్జాక్ట్ యూట్యూబ్ లో కూడా ఫ్రీ. నీకు యూట్యూబ్ లో మాట్లాడదు కాదు యూట్యూబ్ లో కిలోమీటర్లు నేను ఈ పాటి షో కూడా ఉండు 11:20 అయింది టైము. నువ్వేంది ఎంత దుమానంగా కాదు. యూట్యూబ్ లో నీకు ఆ స్పీకర్లు ఉంటాయా? మా అన్ననే 3 స్పీకర్లు పగిలిపోయిన థియేటర్. అసలు రివ్యూ ఇస్తాడంట. రివ్యూ చెప్పుదో కొడతారు ఎవరైనా. చూసిన మూవీ రివ్యూ ఇస్తాడు. రెండోసారి చూస్తే ఎట్లుంటుందని రివ్యూ ఇచ్చేది కూడా తప్ప. పడుకుని అది ఓడామస్ తీసుకో ఆడ షాప్ కాడికి పోయి ఆ మెడికల్ స్టోర్ లేదు. దోమలు కుడతాయి ఆడ థియేటర్. ఎందుకు అసలు నాకు దోమలు కుడతాయి ఆడ థియేటర్. ఎందుకు అసలు నాకు వద్దు. నాకు ఇంటికి తీసుకెళ్ళము. నేను షో చూసుకుంటాను. దీనికి మళ్ళీ 2000 రూపాయలు టికెట్ అట. బొంగుడు టికెట్ 2000 ఉండదులే. అది కూడా కింద సీట్ అట 20 రూపాయలు తీసుకుంటాడు. ఫ్రెండ్ అమ్మ మీరు కాల్ చాపుకునేకైనా మీ స్క్రీన్ దగ్గరలో ఉంటేనే కదా. కూర్చోబెట్టొచ్చు కదా. కూర్చోబెట్టొచ్చు కదా. ఇంటి నుంచి స్నాక్ కూడా పట్టుకొచ్చేవాళ్ళం. అలా ఉందా థియేటర్? అడుగుతా కింద కూర్చునే కోగాలు ఉంటే అడుగుతా. పద ఇంత దూరం వచ్చిందా పోయి చూద్దాంపా. యూట్యూబ్ లో ఫ్రీ ఉంది. అది మీకు థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అసలు ఎట్లుంటుంది తెలుసా? పదని ఇరిటేట్ చేయదు. పద నేను చూడను. మననే స్క్రీన్ కాలిపోయిందని చెప్పి మళ్ళీ కొత్తది చేసినారు. ఎట్లా పోతే నాకు ఎందుకు కోపం వస్తుంది నిజంగా. అన్ని నిలబడుతుంది. తీసుకోండి. చూడవా? సర్ప్రైజ్ వద్దా? లోపలంగా వేరేది కూడా థింక్ చేసిన. నేను చూసాను. నేను చూసిన మూవీలు చూడను అన్ని సార్లు. నీకు ఇంకోటి లోపల అసలు థ్రిల్లింగ్ కూడా స్టోరీ కూడా తెలుసు. నీకు ఓపెన్ చెప్తాలే సర్ప్రైజ్. నా బొంగొద్దు కానీ నీ ఫోటో వస్తుంది స్టార్టింగ్ లో. పేర్లు పడి ఎందుకు చచ్చిపోయినా? పేర్లు పడి ఎందుకు చచ్చిపోయినా? ఏం మాటలు అవి? పిచ్చిదాని ఉన్నట్లు సర్ప్రైజ్ ఇస్తాను. నాకు అసలు మూవీలు అంటే చూడలేని మూవీలో చూస్తాను. జిమ్మీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని పెట్టినా ఏదో పెట్టిస్తాను పోస్ట్ ఒకటి. ఏ డల్ అయిపోయినారు. ఏదో సినిమా అనుకుని తీసుకో. చూడరా ఏనే అమ్మ మిమ్మల్ని వేసుకొని వచ్చి నేను ఇంత దూరం పిలిచి వచ్చి నాకు సిగ్గుండాల. ఫస్ట్ ఏదన్నా థ్రిల్ ఫీల్ కావాలా రాకున్నా కూడా గుద్దినాననుకో నీకు అట్లే మళ్ళా. నీకు సర్ప్రైజ్. నీకు అసలు ఏంది రాంది. నువ్వు అసలు మొరట మొక్కమోడివి. ఏంది రాంది బతుకు. మీకు ప్రభాస్ సినిమా నచ్చదా? నాకు ప్రభాస్ స్టోరీ కూడా తెలుసు. నా కోసం చూడలేరా? నేను రీ రిలీజ్ మూవీలో ఏది చూడను. నీకు అంతా గుర్తుందే సినిమాలో? నువ్వు నాతో మాట్లాడదు. నీకు గుర్తుంది ఎంత? నువ్వు నాతో మాట్లాడదు. ఏం గుర్తుంది? మాట్లాడదురా. మళ్ళీ దీనికి మళ్ళీ 100 సార్లు చెప్పడం ఒకటి. తీసుకెళ్ళడం ఎక్కువ అని నీతో రావడమే ఎక్కువ. ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళి నీకు ఉండదు మరి. డార్లింగ్ సినిమాలో తీసుకెళ్ళి నాకు చిరాకు తెప్పించింది. డార్లింగ్ సినిమాలో నేను అసలు నిజంగా లైఫ్ లో గుర్తుండిపోతుంది. గుర్తుందే లేదా ఇప్పుడు? బాగా గుర్తుంది. పద. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో ఆకాశం ఎన్నిసార్లు చూపిస్తారు చెప్పు? అన్ని గుర్తున్నాయండి కదా. మళ్ళీ అది చూసేకే ఇప్పుడు వచ్చిండేది. రారా రే ఎవరికైనా చెప్తే నవ్వుతారు రా. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరమ్మా సినిమా పోకుండా వీళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు. టీవీలో వచ్చే దాన్ని తీసుకెళ్లిపోయి 2000 అని చెప్పి అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో దోశ వేసుకోవచ్చు. నువ్వెందుకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయి దోశ తినాల్సిన అవసరం? అదొక థ్రిల్. అంటే పోనీ ఏదో చూడలేని సినిమా అయినా బాగున్నావు. అదే పాత సినిమా తీసుకొచ్చి మళ్ళీ అదే సినిమా అంటారు. సర్లే అది వేసేది మలయాళంలో. మీకేం మలయాళం వచ్చా? కొత్తగానే అనిపిస్తుంది. 10 కిలోమీటర్లు. ఏ మీరు దోళ్ళారా కూర్చున్నారు కదా దున్నపోతులకు అట్లా. మీకు జీవితంలో మనుషుల్ని ఏడిపించడం గానీ
ఏదైనా మీ కనీసం పోనీ అక్కడైనా చెప్పొచ్చు కదా రిలీజ్ సరేలే ఉండు ఓ నిమిషం నాకు నిజంగా సరేలే ఉండు ఇప్పుడు ఆ మూవీ నచ్చక ఇది నచ్చక కాదు నేను చూసిన మూవీని ఎన్ని సరే అదొక 10 సార్లు చూసింటాను. సరే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, సినిమా చాలా బాగుందని చెప్పు, బ్లాగ్ పెట్టేకి నువ్వు కూడా ఎగ్జైట్మెంట్ చెప్పు అని ఊస్తారు. నిజంగా సినిమానే అందరికి తెలుసు, దాని రివ్యూ చెప్తావు మన ఇష్టం, కొత్తగా దించేస్తాను చెప్పు. అయితే నాకు చెప్పదు ఇదంతా. సరే నువ్వు సైలెంట్ కొట్టు. నేను అసలు ఇందులో ఉండను. నేను చెప్పేది నువ్వు ఉండద్దు. ఉండో నిమిషము నేను చెప్పుకుంటా, మీ ఇద్దరు సైలెంట్ ఉండండి. నన్ను తీసేసి నా పక్కన పెట్టుకుంటాలే. ఇది ఇక్కడ వరకు అంతా కట్ చేసేసి నువ్వు రివ్యూ చెప్పు. ఇప్పుడు మేము సినిమా పోయిస్తాను. మేము అనొద్దు, నేను చూడలేదు. మేము అనొద్దు, నేను చూడలేదు. నువ్వు సైలెంట్ ఉంటే ఏదో చెప్పుకుంటా. వద్దు, నేను వీడియో కూడా చెప్తాను. ఇద్దరు చూడండి, నిజం చెప్తాను. సినిమా నుంచి ఇప్పుడే బయటకు వచ్చినామండి. వీళ్ళ కేరింతలు గాని వీళ్ళ ఆనందము హద్దులు లేకుండా అన్ని అబద్ధాలు, నో రిపితే అబద్ధాలు. ఈ పిల్లడు చాలా ఎంజాయ్ చేసినారు. చెప్పినా కూడా నేనైనా వీడియో చేసి మళ్ళీ చెప్తాను. నాకు అబద్ధాలు చెప్పక. నేనేం ఎంజాయ్ చేయలేదు, ఏ గుడ్డు సర్ప్రైజ్ ఇవ్వలేదు, తొక్క ఇవ్వలేదు. వాళ్ళైతే ఎంత ఆనందపడినారంటే నిజంగా ప్రతి పాటకి వెనకల నోడైతే డాన్సులు 3-4 కుర్చీలు ఇరగొట్టినాడు. ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? నువ్వు కట్ చేసే ప్రోగ్రాం పెట్టుకోదు, ఖర్చు పెట్టిండే నేను. ఇది మీ సర్ప్రైజ్ కోసం. మీరు ఎంజాయ్ చేసినారో ఎంజాయ్ చేయలేదో ఇచ్చిపెట్టు. మీరు చేయలే కదా, చేయబోతే చేయబోయే. నేను ఖర్చు పెట్టిన దానికన్నా చేసినామని చెప్పండి. మూవీ ఆల్రెడీ 1:30 అయిపోయింది. కానీ మీరు చూసిందే కదా. 11:30 అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. అమ్మ తల్లి ఇప్పుడు పోయినా లోపల రానిస్తారు, ఎవరు ఉండరు. వచ్చేస్తారు అంత నీట్ తీసుకుని వెళ్ళాడు. అంత నీట్ గా 10 కిలోమీటర్లు ఎంతసేపు అరగంటలో వెళ్ళిపోవచ్చు. 10 కిలోమీటర్లు ఎవరు అరగంట పోరు. తాగేసి ఆ సినిమా వచ్చిన వాళ్ళు డాన్స్ ఇటు చేసినారా అప్పుడే? ఇటు చేసినారంట కూడా. మళ్ళీ వీళ్ళంతా ఎవరు సినిమాకి పోయిన వాళ్ళేనా? బర్త్డే రోజు ఒక్క ఫుల్ ఎంజాయ్ చేసినాము. గొంతంతా పోయింది, ముగ్గురం అరిసి విజిల్స్, పేపర్లు జిమ్మి పేపర్లు ఎగిరేసింది. అసలు ఆ బాబా లైఫ్ లో ఎప్పుడు చూడని థ్రిల్ ఈ రోజు చూసింది. చెప్పు నేను మూవీ చెప్పు. బ్లడ్ ముక్కు గుద్దుతాది. నేను మూవీ చూడలేదు, ఎందుకంటే ఆల్రెడీ 11:20 కూడా అయిపోయింది. నేను చూసిన మూవీ నేను చూడను, స్టోరీ తెలిసిపోద్ది కాబట్టి చూడదు. సరే ఈ బాబు రాలేదు, స్టోరీ చెప్తేనే నేను మూవీ చూడాలి. సరే ఈ బాబు రాలేదు, నందు వచ్చినాడు. నందు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను ఈ సినిమా చూడలేదు అసలు. ఆ సినిమాకి వెళ్ళలేదు, అది ఎప్పుడో పాత సినిమాకి తీసుకెళ్తున్నాను. మీరేం మనుషులు ఇద్దరు దర్బేస్ బ్యాచ్ ఉన్నట్లు. నువ్వు పెద్ద దర్బేస్ డబ్బులు ఖర్చు పెట్టి పిలిచపోయి కార్లో ఆన్లైన్ టికెట్. అది టికెట్ చూపించు. టికెట్ కావాలమ్మా. ఆడ లోపల 10, 20, 30 సెలవులు పంపిస్తాడు. 10, 20, 30 సెలవులు పంపిస్తాడు. నువ్వు కాదు, నువ్వు కొట్టి కొట్టి నాకు చెయ్యి వస్తుంది. ఏడ గుద్దుతావు చెయ్యి వస్తుంది. నీకు అర్థం కాలేదు, తిక్కలో టికెట్లు కూడా తీయలేదు. అక్కడికి వెళ్తే 10 రూపాయలు 20 రూపాయలు అంట. టికెట్లు తీయలేదు కాదు, మీకు లోపల బిజ పూచి నాది ముందర కూర్చి పెట్టేదానికి మీకు టికెట్ ఎంత 50 రూపాయలు ఇచ్చిన లోపలికి సరే సరే ఓకే ఓకే. ఇప్పుడు మామూలు మాట్లాడేద్దాము. చాలా చాలా నమ్మ సూపర్ ఎంజాయ్. దగ్గుతుందా బాబా? కానీ చూసిన మూవీ, సో నేను అందుకే చూడలేదు. వచ్చాం చూసినా చెప్పు. ఇంకొకటి ఏం తెలుసా, టికెట్లు కూడా తీయలేదు. కక్కుర్తోడు టికెట్ తీయకుండా అక్కడ ఎవరో అసలు థియేటర్ లాగే లేదు. ఫస్ట్ ఆఫ్ఘన్లు ఒకడు 3 తిన్నారు, సమోసాలు తినింది, కూల్ డ్రింకులు తాగినారు. ఏ మనుషులు వీళ్ళైతే అసలు కారే కింద దిగలేదు. చెప్ప నాకు ఇంకా క్యాంటీన్ అంతా ఖాళీ చేస్తాను. మిమ్మల్ని ఇంకెక్కడికి పిలిచబోదు నేను. మీరు నేను చెప్పినట్లు చెప్పండి. తెలుసుకొని పోకపోవడమే మంచిది. నేను నమ్మి నేను రాను ఇంకెక్కడికి. నేనే తప్పు చేసిన, మీకోసం ఇంత త్యాగం చేసి ఇంత దూరం టికెట్లు తీయలేదు, ఏంటి తీయలేదు. అది 2000 అని తప్పుడు కూతాడు. మళ్ళీ తీసుకెళ్ళేప్పుడు మీ మొఖాలు చూసుకోండి. మీ మొఖాలకి ఇదే ఎక్కువ. స్ట్రైట్ వెళ్ళు, నీకు రూట్ కూడా తెలియట్లేదా ఇంకా ఈ మొఖానికి? ఆ సినిమానే ఉంది మైండ్ లో. అవును ఉంటది, ఎందుకు ఉండదు. మూవీ పక్కన వాళ్ళని బకరాలు చేయడం దాంట్లో నీకన్నా PhD చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఏమైంది? దాళ్ళు కూడా అర్థమైపోయింది నువ్వు ఎట్లా హింసిస్తానో మనుషులని. మన మీదకేనే. అందుకే మీకు చెప్పేది మరసంగా ఉండండి అని. లైట్ ఆబ్జెక్ట్ మీ గురించే దొంగలని. అందుకే ఆ పుట్టుబడి చూస్తే కుక్కలు కూడా మీదకి వస్తాయి. సరే ఓకే, ఈ రోజు అయితే చాలా హ్యాపీగా జరిగింది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. అట్లా
వీళ్ళు నాకు తెలిసి ఈ రోజు రేపు 103 రోజులు ప్రశాంతంగా ఉంటారు, అదే తెలుసుకుంటా. ఆ డార్లింగే నా ఫీలింగే ఎవరు ఆ సినిమాలోదే కాదు సాంగ్ దాంట్లో కదా అది. డార్లింగే వచ్చిన డార్లింగే అందులో కాదారా నంద, ఎందులో మరి మూవీ వీళ్ళకి మైండ్ కూడా మిర్చిలో అంటారు. మిర్చిలోదే మనకి వాళ్ళు ఎందుకు వేసినారు ఆ పాట? నేను ఓటుకొచ్చిన డార్లింగ్ మూవీ అని డార్లింగ్ అని చెప్పేసి పాడేస్తున్నాను నువ్వు ఫస్ట్. ఇది ఏది అదేది ఈ పాట బాగా వచ్చిందప్ప, వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తాయి నీకు. అది నా ప్రేమను కోపంగాను. అది చూడరా ఆర్య. మాట్లాడి వేస్తే మాట్లాడిపోతే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికే వెళ్తున్నాం కదా ఇంకేంటి. వీళ్ళకి మూవీ తర్వాత రెస్టారెంట్ ప్లాన్ చేసినాను, ఫుల్ గా తిని ఉంటుందా ఈ టైంలో రెస్టారెంట్లు? 11 గంటల్లో చెప్పలు కడిగిస్తాడు అడిగి పోయి కూడా, చెప్పలు కడిగిస్తాడు అడిగి పోయి కూడా. అట్లా వాడు నమ్మితే దర్బేస్తున్నట్లు నువ్వు పెద్ద దర్బేసి మీ కనీసం ముఠాలు మొహాలు నేసుకొని వచ్చినట్లు నేనేదో చెప్పుకుంటా, మీకెందుకు ఊరికే కూర్చోండి. ఏదో ఒకటి తప్పుడు చెప్పడం ఏదో అనుకోవాలి. అబ్బో బెస్ట్ కపుల్, హస్బెండ్ ఎంత వైఫ్ ని ఎంత బాగా సర్ప్రైజ్ ఇస్తాడు తోటకూరని. చైనీస్ డిష్ తో ప్లాన్ చేసినాను, స్విట్జర్లాండ్. సూపర్, తినకుండానే చెప్తున్నాను సూపర్. ఓకేనా, ఇంకేం చెప్పనా? పిలిచబోతానని చెప్తాను. మంచి సర్ప్రైజ్. నీకు బిర్యానీ ఎట్లుంది? కాదు బిర్యానీ ఎట్లుంది? నువ్వు తినింది నువ్వు నెక్స్ట్ లెవెల్. ఆడే ఉండిపోతారు, దింపుతా పని చేసుకుంటా రెస్టారెంట్ లో, పని చేసుకుంటా రెస్టారెంట్ లో. ఏమున్నాయంటే ఈ పిల్లల థాట్స్, విజన్ అసలు నెక్స్ట్ లెవెల్. ఏ హస్బెండ్ ఎవరికైనా ఇట్లాంటి హస్బెండ్ దొరకాలి. మళ్ళా డబ్బులు ఊరికే వస్తాయా? ఆడ ఖర్చు ఎంత బిల్లు 3800 రూపాయలు అయింది వీళ్ళిద్దరికి. మళ్ళా సినిమాకు పోయిండేది అదొక 2000 రూపాయలు టికెట్. నేను చెప్పని ఏదో ఒక 20,000 ఖర్చు పెట్టేసి ఉంటాడు. అంత కాలేదు, 3 hours లోనే 12,000 దాకా ఉంటుంది. టికెట్ల ఖర్చు 2000 6,000. అదొక ఫుడ్ 3,000 డీజిల్ 3,000. అగో ఈ బత్త డ్రైవర్ బత్త చొప్పులే ఎడం చొప్ప కుడి చొప్ప అని కూడా చూడు నీకు. ఓకే రూపాయి ఖర్చు లేదు. కాదు నేను ఈ వీడియో పెట్టను, నువ్వు నాకు పెట్టకుండా మీరు చిల్లర పట్టిస్తారు, నేను పెట్టను. రూపాయి ఖర్చు పెట్టి కూడా 12,000 ఖర్చు. నేను డైరెక్ట్ రివ్యూ ఇచ్చుకుంటా, దాంట్లో చెప్పుకుంటా. నువ్వు పెట్టకపోతేనే మంచిది. కాదు నీకు ఖర్చు పెట్టిందంతా నేను రివ్యూలో చెప్పుకుంటా. దీంట్లో మీరు నచ్చడంలే, మీరు తిన్నారా అన్నప్పుడు మీరు అనల్లా. తిన్నంత కక్కువ వచ్చింది, అంత బాగుంది. ఎందుకంటే అంత ఎక్కువ తిన్నా. చైనీస్ లా ఉంది. సరే ఇదైతే వీడియో అప్లోడ్ కావాలి, నాకు వీడియో అప్లోడ్ చేసి ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అప్లోడ్ కొడతా, డిలీట్ కూడా కొడతా. 2,000 అరేంజ్ చేయండి. టైం వేస్ట్ చేసినందుకు, మా స్లీప్ డిస్టర్బ్ అయినందుకు నువ్వు ఇవ్వు. సినిమా చూపించి నేనే థియేటర్ పిలిచిపోయి, నేనే రెస్టారెంట్ లో పిలిచిపోయి, దాంట్లో ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్. రాత్రి 11 గంటలకు ఏ రెస్టారెంట్. ఒక్క నిమిషం, ఈ పిల్లడు తిండి గురించి మాట్లాడుతున్నాడు. ఈ పిల్లని నమ్ముకొని తింటున్న మ్యాంగో అని తినకుండా అక్కడే పెట్టొచ్చు, కనీసం అది తిన్నా కడుపు నిండు. మ్యాంగో జ్యూస్ తాగింది కదా, మ్యాంగో ఫ్రెష్ ఫ్రూట్ మ్యాంగో. అవును చాలా బాగుంది. 370 రూపాయలు థియేటర్ లో. 460 పెంచినారా? 420. నువ్వు అవలా చేస్తాను, వీడియో అప్లోడ్ చేయను. 420 రూపీస్. 420. మీ ఇద్దరు 420 లేలే కట్టొచ్చి చూడు పదం 420. 420 డెకైట్ టీమ్ 420 మా డెకైట్ కే. నేను అప్లోడ్ చేయనులే ఊరికే. నాకెందుకు కోపం వచ్చిందంటే 5 నిమిషాలు నీకు పగిలిపోను. ఎవరు పగిలిపోయి ఫ్యాన్స్ వచ్చి మీకు ఏడాడు ఇరగొట్టరు. అసలు ఫస్ట్ వాళ్ళనేమంటారు, నేను నిన్న అంటున్నాను. ఏమో ఈ వీడియో నేను ఇంకా అప్లోడ్ చేసి అప్లోడ్ కొట్టొద్దు, ఎవడు కొట్టమన్నాడు? అది రివ్యూ ఇస్తాడంట చూసిన మూవీని, అది సపరేట్ ఇస్తాలే రివ్యూ. అదే కదా మనకు తెలియంది ఏ మూవీ అమ్మా రిలీజ్ అయ్యింది అనుకుంటున్నాను నేను కాదురా, నువ్వే కదా ఫస్ట్ యాక్సెప్ట్ అయ్యో. నేను ఏదో వీళ్ళు మళ్ళా రేపు పిలిచబోమని ఫోర్స్ చేస్తారు. నేను రేపు పిలిచబోయేదైతే కుదరదు. నేను రాము, మాకొద్దు. సర్ప్రైజ్ చేసినా కూడా ఇదైతే నందా ఎప్పటి నుంచి ఉంది కదా. సరే ఓకే మళ్ళా బాయ్.